అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో ఒక చాలా టేస్టీ అండ్ ఈజీ కేక్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మ్యాంగో రవ్వ కేక్. ఇది ఓవెన్ లేకుండా గ్యాస్ స్టవ్ పైన ఈజీగా చేసుకోవచ్చు. సమ్మర్ స్పెషల్ రెసిపీ ఇది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా నేను 1 ½ కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఈ ఉప్మా రవ్వని మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఎంత సన్న ఉప్మా రవ్వ అయినా సరే ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ అవుతుందన్నమాట. మీ దగ్గర కొంచెం లావు ఉప్మా రవ్వ ఉన్నా కూడా తీసుకోవచ్చు. మనం గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఓకే అండి. ఇలా మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉప్మా రవ్వని ఒక బౌల్‌లో తీసుకుందాం మనం. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది మనము. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉప్మా రవ్వని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్‌లో హాఫ్ కప్పు పంచదార తీసుకుంటున్నాను. దీన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా షుగర్‌ని గ్రైండ్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. ఆలోపు నేను ఒక మామిడి పండు తీసుకుంటున్నాను. ఇది కొంచెం తీయగా ఉన్న మ్యాంగో అయితే మనకి షుగర్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. కొంచెం పులుపున్న మ్యాంగో అయితే కొంచెం షుగర్ 1, 2 స్పూన్ యాడ్ చేసుకోండి. స్వీట్‌గా ఉన్న మ్యాంగోని తీసుకుంటే బెటర్ అన్నమాట రెసిపీకి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటే క్యూబ్స్ లాగా కట్ అయిపోతుంది. లోపల ఉన్న గుజ్జు అనేది మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! చక్కగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం తీసుకోవాలన్నమాట. లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసుకోవాలి మనము. మీకు ఎక్కువ మ్యాంగో ఫ్లేవర్ కావాలనుకుంటే ఇంకా కొంచెం మ్యాంగో అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను హాఫ్ కప్పు మ్యాంగోని తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న షుగర్‌లోనే యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ బ్యాటర్ లెక్క రెడీ అవ్వాలన్నమాట. ఈ షుగర్‌ను, ఈ మామిడి పండు గుజ్జు అనేది. దీన్ని మనం ముందుగా ఉప్మా రవ్వలో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో మ్యాంగో ప్యూరీ అనేది. ఈ ఉప్మా రవ్వలో ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్పు రూమ్ టెంపరేచర్ ఉన్న మిల్క్, అలానే పావు కప్పు వాటరు, పావు కప్పు ఆయిల్ అనేది తీసుకుంటున్నా నేను. దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ అనేది బాగా చేసుకోవాలండి. ఆయిలు, మిల్క్ అంతా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి మీరు. చూస్తున్నారు కదా మనకి మ్యాంగో కలర్ అనేది కూడా చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. చాలా బావుంటుందండి టేస్ట్ అనేది కేక్‌ది. దీన్ని మనం రెస్ట్‌కి మినిమమ్ 15-20 మినిట్స్ పక్కన పెట్టేయాలి. అప్పుడే మన ఈ రవ్వ అనేది మంచిగా నాని కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా 15 మినిట్స్ తర్వాత చూస్తే ఉప్మా రవ్వ అనేది పర్ఫెక్ట్‌గా నానింది. దీంట్లో మనము బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. బేకింగ్ సోడా అనేది వేయట్లేదు. 1 స్పూన్ నేను బేకింగ్ పౌడర్ ఏసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. బ్యాటర్ అనేది కొంచెం థిక్‌గా ఉందని చెప్పి నేను ముందుగా ఉన్న మిక్సీ జార్‌లోనే ఓ 2, 3 స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని ఏసుకుంటున్నాను. దాంట్లో కొంచెం ప్యూరీ ఉందని చెప్పి. ఇలా వాటర్ ఏసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుంటున్నా. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట కరెక్ట్‌గా. చూస్తున్నారు గదా! బ్యాటర్ అనేది కలర్‌ఫుల్‌గా ఉంది. మీరు దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ గూడా యాడ్ చేసుకోవచ్చు. నేనిలా ప్లెయిన్‌గానే చేస్తున్నాను. ముందుగా నేను 5 ఇంచ్ టిన్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. బటర్ పేపర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత దీంట్లో బ్యాటర్ అనేది పెట్టేస్తున్నా నేను. కొంచెం బ్యాటర్ అనేది నేను ఎక్స్‌ట్రా ఉంటే 2 బౌల్స్‌లో పెట్టుకుంటున్నాననమాట. ఇలా పిల్లలెందుకంటే ముందే కేక్ అనగానే అడుగుతూ ఉంటారు గదా! మనం వీడియో కోసము ఆగలేరని చెప్పి బౌల్‌లో ఉన్న కేక్ అనేది త్వరగా బేక్ అయిపోతుంది గదా! నేను ముందుగానే కడాయి పెట్టుకున్నానండి. 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను. దీంట్లో ఈ టిన్ అనేది పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఈ బేకింగ్ అనేది మనకి 30-35 మినిట్స్ పడుతుంది. అలానే నేను బౌల్స్‌ని ఇలా చపాతీ పాన్ పైన స్టాండ్ పెట్టేసి 2 బౌల్స్ పెట్టేసి పైనుంచి చిన్న బేషన్ అనేది పెట్టేసాను మూత. ఇది అయితే 15 మినిట్స్‌లో బేక్ అయిపోతుంది. మీరు ఓవెన్‌లో బేక్ చేసే వాళ్ళైతే 180 డిగ్రీ దగ్గర ప్రీ హీట్ చేసుకోండి 5 మినిట్స్. తర్వాత 35-40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! నేను పాన్ పైన ఇలా పెట్టేసి పైనుంచి బేషన్ పెట్టుకుంటున్నాను. ఇది త్వరగా అయిపోతుంది. మనం పిల్లలు కూడా త్వరగా టేస్ట్ చేసేయొచ్చనమాట. వాళ్ళు ఎక్కువ సేపు వెయిట్ చేయలేరని చెప్పి. నేను 30 మినిట్స్ తర్వాత చూసారు కదండీ! మన కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయింది. ఇప్పుడు ఈ కేక్ టిన్‌ని మనం చెక్ చేసుకుందాము. ఇలా టూత్ పిక్ సహాయంతో చెక్ చేసుకుంటే టూత్ పిక్ ఇలా గుచ్చినప్పుడు ఇది క్లియర్‌గా వచ్చేసిందనుకోండి మన కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు. ఈ టిన్‌ని తీసి మనం పక్కన పెట్టేద్దాం. ఇది కంప్లీట్‌లీ చల్లారనివ్వాలన్నమాట. ఇలా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి.
మనం అలానే బౌల్‌లో బేక్ చేసుకున్నాం గదా! కూడా 15 నిమిషాల్లో బేక్ అయిపోయిందండి. చూసారు గదా! నేను బౌల్‌లో నుంచి డీమోల్డ్ చేస్తున్నాను. చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. నేను ఇలా బటర్ పేపర్ పెట్టకపోయినా ఆయిల్ రాసి జస్ట్ మైదాని డస్టింగ్ చేసుకుంటే గూడా మన కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. ఇంకో బౌల్‌లో కేక్ అనేది మా పిల్లలు తినేసారనమాట. టేస్ట్ చాలా బావుంది. చూసారు గదా! ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయిందో. మైదా లేకుండా హెల్తీగా మ్యాంగో ఫ్లేవర్‌తో మనము సమ్మర్ స్పెషల్ కేక్ చేసుకున్నాం ఇంట్లోనే. దీన్ని గూడా మనము డీమోల్డ్ చేసుకుందాము. ఎడ్జెస్‌ని కొంచెము ఫ్రీ చేసేసి కేక్‌ని ఈజీగా తీసుకోవచ్చనమాట. మనము ఇలా టిన్‌ని అపోజిట్‌లో పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసారు గదండీ! అసలెక్కడ బ్రేక్ అవ్వలేదు కేక్ అనేది. ఇప్పుడు దీనికున్న మనం బటర్ పేపర్‌ని తీసేసి మనం పెట్టేస్తాం. చూసారు గదండీ! ఎంత సాఫ్ట్ అండ్ కలర్‌ఫుల్‌గా ఉందో. చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో అంటే నచ్చని వాళ్ళసలు ఎవ్వరు ఉండరు. ఒక్కసారి ఇలా కేక్ రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుందనమాట. ఈ కేక్‌ని ఇప్పుడు మనము కట్ చేసుకుందాము. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చండి. మీరు బేక్ చేసుకునేటప్పుడే పైనుంచి గూడా డ్రై ఫ్రూట్స్ గాని, టూటీ ఫ్రూటీ గూడా యేసుకొని బేక్ చేసుకోవచ్చు. నేను ప్లెయిన్‌గానే బేక్ చేసుకున్నా. చూసారు గదా! లోపల నుంచి కూడా పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయింది. ఎంత సాఫ్ట్‌గా ఉందో. టేస్ట్ గూడా అంతే బావుంటుంది. చాలా టేస్టీ రెసిపీ అన్నమాట. ఈ మ్యాంగో ఫ్లేవర్‌ది ఒకసారి ట్రై చేయండి మీరు. ఈ రెసిపీ మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.